ఇంతకుముందు వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు PTR/100. నేను ఐ బ్రాట్ 1000 రూపీస్ ఫ్రమ్ సమ్ పర్సన్ ఫర్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 2%. సో బై సింపుల్ ఇంట్రెస్ట్ the amount will become P into 1 plus TR/100. P is how much here? 1000 rupees. 1 plus how many years? 2. Rate of interest is how much? 2/100. So it will become 1000 into 1 plus 4/100, which is equal to 1000 into 104/100. 0, 0, 0, 0 cancel. So 10 into 104, it will become equal to 1040 rupees. అంటే ఫస్ట్ ఇయర్లో నేను 20 రూపాయలు ఇవ్వాలి, 20 రూపీస్ ఐ హ్యావ్ టు గివ్, అండ్ సెకండ్ ఇయర్ ఆల్సో ఐ షుడ్ గివ్ 20 రూపీస్. ఇప్పుడు నేను ఎవరి దగ్గరనైతే అప్పు తెచ్చుకున్నానో వాడికి అనిపించింది, అరే నువ్వు 1 year తర్వాత నాకు 20 రూపాయలు ఇవ్వాలి కదరా, అది ఇవ్వలేదు కదా, మరి ఆ 20 రూపాయలు నీ దగ్గరే ఉన్నాయి కదా, మరి ఈ 20 రూపాయలకు కూడా నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి అన్నాడు. దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే 1 year తర్వాత ఆ ప్రిన్సిపల్ ఏమవుతుంది? 1020 రూపీస్ అవుతుంది. మనము ఆ 1020 రూపీస్ ఇవ్వకుండా సెకండ్ ఇయర్ తర్వాత ఇంకొక 20 కలిపి 1040 ఇచ్చాం. అలా కాకుండా ఈ 20 రూపీస్ కూడా ఇంట్రెస్ట్ కట్టమని అంటున్నాడు. కాబట్టి 1020 ఇంటూ 1 ప్లస్ 1 year ఇంటూ 2/100, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1020 ఇంటూ 100 ప్లస్ 2/100, which is equal to 1020 into 102/100. 0, 0 cancel. 102 into 102/10. 102 into 102, how much it will become? 204. Okay. 201 40404. 1000 రూపీస్ 40.40 అవుతుంది. అంటే 2వ సంవత్సరము వాడు మన దగ్గర 40 పైసలు, అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టడం వల్ల వానికి వచ్చినటువంటి ఎక్స్ట్రా డబ్బులు 40 పైసా. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ 40 రూపాయలకు వాడు కక్కుర్తి పడుతున్నాడు అని కాదు, ఇది కోట్ల రూపాయలు అయినప్పుడు ఈ 40 పైసా కూడా పెరుగుతుంది. కాబట్టి బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాయి. దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఏమంటారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, అమౌంట్కి ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ TR/100. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ప్రిన్సిపల్ P, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R, T 1 yearకి తీసుకుందాం. సో అమౌంట్ ఆఫ్టర్ 1 year ఏమవుతుంది? P ఇంటూ 1 ప్లస్ R/100 అవుతుంది. ఎందుకు? TR అనేది ఇక్కడ T అనేది 1 year కాబట్టి. ఇప్పుడు అమౌంట్ ఫర్ సెకండ్ ఇయర్ ఏమవుతుంది? P ఇంటూ 1 ప్లస్ R/100, ఇది ప్రిన్సిపల్ అవుతుంది, ఇంటూ 1 ప్లస్ మళ్ళీ 1 year కాబట్టి R/100. సో P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ 2. అలాగే అమౌంట్ ఫర్ థర్డ్ ఇయర్ ఏమవుతుంది? P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ R/100. ఇప్పుడు ఇదేమవుతుంది? P ఇంటూ 1 ప్లస్ R/100 టు ది పవర్ ఆఫ్ 3. ఇదంతా డిస్కషన్ మీకు అర్థం కాకుండా మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా P ఇంటూ 1 ప్లస్ R/100. ఫర్ 1 year 1 వస్తుంది పైన పవర్, ఫర్ ఎన్కి n వస్తుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. AN ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ n అనేది కాంపౌండెడ్ ఇయర్స్ అన్నమాట. అంటే మనము 1 yearకి వడ్డీ కడతామా,
ఎంతకు వడ్డీ కడతాం. రేపు వచ్చే ఎగ్జామ్లో మీరు గుర్తు ఉంచుకోవాల్సింది పి ఇంటూ 1+r/100 టు ది పవర్ ఆఫ్ n. పి అంటే ఏంటి? ప్రిన్సిపల్, మనం తెచ్చిన డబ్బు. ఆర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ అంటే ఏంటి? కాంపౌండెడ్ పీరియడ్. అది 1 ఇయర్ అయితే వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ అలానే రాయాలి. అది హాఫ్ ఇయర్ అయితే వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ బై 2 చేయాలి. అది 1/3 ఇయర్ అయితే వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ r/3 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 10 ఇచ్చాడు అనుకోండి, హాఫ్ ఇయర్కి 5 అవుతుంది, లేకపోతే 3/3 అంటే 10/3 అవుతుంది. సో ఇలా కాంపౌండెడ్ పీరియడ్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది. ఈ ఫార్ములా మాత్రం గుర్తుంచుకోండి ఎగ్జామ్స్కి. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవి చేయండి.